ఆదికాండము 3వ అధ్యాయం 17వ వచనం ధ్యానం చేసుకుంటాం. ఆయన ఆదామును చూచి, నీవు నీ భార్య మాట విని తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. దేవుని యొక్క వాక్యములో శాపాలకు, రోగాలకు, ఇబ్బందులకు, కరువులకి కారణం ఉంటుందండి. శాపం రావటానికి గల కారణం ఏమిటంటే, నేను ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు నేను తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక. దేవుడు ఏదైతే తినొద్దని ఆజ్ఞాపించాడు, దేవుని యొక్క వాక్యంలో అంటారు, తిను దినమును నిశ్చయముగా చచ్చేదమని నరునికి ఆజ్ఞాపించాడు. దేవుని ఆజ్ఞని మీరటమే శాపం వచ్చిందండి. దేవుని ఆజ్ఞను మీరటమే శాపానికి లోనైనాడు మానవుడు. నేను వద్దన్నటువంటి పండు తింటివి కనుక, నేను ఏదైతే వద్దని ఆజ్ఞాపించానో ఆజ్ఞను మీరావు కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది అని దేవుని యొక్క వాక్యంలో రాయబడి. ఎందుకు శపించబడ్డారు? ఎందుకు శాపాలకు కారణమైంది? ఎందుకు విపత్తులు? ఎందుకు కడగడలు? ఎందుకు కష్టాలు? ఎందుకు కరువులు? వీటికి గల కారణాలు ఏమిటంటే, ఏలియా టైంలో కరువు రావటానికి గల కారణం మనుషులు దేవుని దగ్గరికి రాకపోవడం. కాబట్టి దేవుని పిల్లలారా, ప్రతి పనిష్మెంట్కి ఒక కారణం ఉంటుంది. ఆ కారణం ఏమిటంటే దేవుని యొక్క ఆజ్ఞ మీరటం. ఆదికాండంలో చూడండి మీరు ఒకసారి, 1వ అధ్యాయంలో 3వ వచనంలో ఒక మాట ఉంది. దేవుడు వెలుగు కమ్మని పలుకగా అనలేదు అక్కడ, వెలుగు కమ్మని ఆజ్ఞయ్యగా ఉంది బైబిల్. దట్ ఈస్ కమాండ్ అన్నమాట. దట్ ఈస్ నాట్ రిక్వెస్ట్, బ్రతిలాట కాదు, అది ఆజ్ఞాపించటం. వెలుగు కమ్మని ఆజ్ఞయ్యగా అని బైబిల్లో రాయబడింది. దేవుని యొక్క మాట ప్రకారం వెలుగయిందండి. అలాగే 6వ వచనంలో కూడా, ఈ జలములు ఆ జలములు విశాలపరచబడునుగా కానీ ఆజ్ఞ ఇచ్చెను అని బైబిల్లో రాయబడింది. ఆదికాండం 1:6. వెలుగు కమ్మని ఆజ్ఞయ్యగా, అక్కడ కూడా ఆజ్ఞాపించారు. ఆకాశ విశాలం ఏర్పరచబడాలని ఆజ్ఞాపించారు, అలాగే విశాలపరచబడింది. అలాగే 11వ వచనంలో అన్నాడు, తమ తమ జాతి ప్రకారం భూమి సమస్త మొక్కలను మొలిపించుగాక అని ఆజ్ఞాపించారు. ఆ ఆజ్ఞ ప్రకారం ఈ ప్రపంచంలో భూమి మీద ఎన్ని కోట్ల మొక్కలు ఉద్భవించినవి మీరు ఆలోచించారు. వాటి పేర్లు కూడా తెలియట్లేదు నేటికి ప్రజలకి. అన్ని కోట్ల మొక్కలు దేనివల్ల అంటే ఆయన ఆజ్ఞ. దేవుని యొక్క ఆజ్ఞకి అంత విలువ ఉంది. దేవుడు ఆజ్ఞాపిస్తే మానవుడు ఆ ఆజ్ఞను లెక్క చేయకపోవటం వల్ల నేటికి వృక్షాలు డెవలప్ అవుతున్నాయి, ఎన్ని రకాలు డెవలప్ అవుతున్నాయి. నేటికి వెలుగు భూమి మీద ఉంది. నేటికే మీది జలములు కింది జలములు ఆజ్ఞాపించారు. ఎప్పుడు వాటిని చేసినప్పుడు దేవుడు కమాండ్ చేశాడు, ఆజ్ఞాపించారు, నాటి నుంచి నేటి వరకు ఆ ఆజ్ఞను అవి గైకుంటున్నాయి. మానవుడు దేవుని యొక్క ఆజ్ఞను మీరిపోవటం వల్ల శాపం భూమి మీదకి వచ్చింది. ఏమిటా శాపం అంటే, ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపం అనుకోవచ్చు జీతం మరణం. ఈ పాపం ఎందుకు వచ్చింది? దీనికి గల కారణం ఏంటంటే ఆజ్ఞను అతిక్రమించడం. దేవుని యొక్క వాక్యంలో ఆజ్ఞలకి ఎంత విలువ ఉందో భక్తుడు దావీదు మహారాజు అంటాడు, దివారాత్రము దేవుని యొక్క ఆజ్ఞలను ధ్యానం చేసుకుంటే, ఆజ్ఞలను, దేవుని కమాండ్మెంట్స్, దేవుని కట్టడలకి, ధర్మ విధులకు ఎవరైతే విలువిస్తారో, ఎవరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టులాగా ఉంటారని దేవుని యొక్క వాక్యంలో రాదు.
అందుకని భక్తుడు దావీదు మహారాజు 119వ కీర్తన అంటారు శ్రేష్టమైనటువంటి మాట. 129లో నీ శాసనములు ఆశ్చర్యములు కావునని నేను వాటిని గైకొనుచున్నాను. దేవుని యొక్క శాసనములు, దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని కమాండ్మెంట్ అన్నమాట. 127లో అంటారు అక్కడ 119, 127లో బంగారు కంటెను అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగా ఉన్నది. ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులకి బంగారం కావాలి, వెండి కావాలి, మంచి వస్త్రాలు కావాలి, ఆస్తులు కావాలి, మేడలు కావాలి, పిల్లలు కావాలి, ఉద్యోగాలు కావాలి, వ్యాపారాలు కావాలి. కానీ ఆజ్ఞలు వాటికంటే ఏమన్నారు ఇక్కడ? బంగారు కంటెను అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియమైనవిగా ఉన్నాయి. ఆజ్ఞలు అంత ఇష్టపడ్డారు దావీదు భక్తుడు. ఆజ్ఞలంతా విలువైనవి. కనుకనే దేవుని యొక్క వాక్యంలో 119 లాస్ట్ వచనం అంటాడు, 176 వచనంలో నేను నీ ఆజ్ఞలను మరచువాడను కాదు. దేవుని ఆజ్ఞలను ఎప్పుడు మర్చిపోకూడదు, దేవుని ఆజ్ఞలను ఎప్పుడు విడిచిపెట్టకూడదు, దేవుని ఆజ్ఞలను ఎప్పుడు త్రోసివేయకూడదు. ఎప్పుడైతే మనం దేవుని యొక్క ఆజ్ఞలను త్రోసివేస్తామో, దేవుని కమాండ్మెంట్స్ని మీరుతామో, దేవుని యొక్క ఆజ్ఞలను విడిచిపెడతామో అప్పుడు మనం శాపానికి గురవుతాం. నేను తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక, అంటే ఆజ్ఞ మీరితివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. దేవుడు మానవుడు ఆజ్ఞ మీరటం వల్ల, దేవుడు అంటున్నాడు మానవుడు ఆజ్ఞ మీరటం వల్ల ఇవన్నీ పాడైపోతున్నాయి. ఈ సృష్టి దేవుని యొక్క మాటకి లోబడతంటే మానవుడు దేవుని యొక్క మాటకి లోబడడం, దేవుని యొక్క ఆజ్ఞ ఎప్పుడైతే మీరతాడో మానవుడు శాపం తీసుకొచ్చుకుంటాడు. పరిశుద్ధ గ్రంథం అందే అన్నాడు, నేను నీ ఆజ్ఞలను మరచువాడను కాను అన్నాడు. ఆజ్ఞలకి ఎంత విలువ ఇచ్చాడు భక్తుడు దావీదు. అపరంజి కంటేను బంగారము కంటేను విలువైన అని దేవుని యొక్క వాక్యంలో ఆ భక్తుడు తెలియజేస్తున్నటువంటి వాడు. 153వ వచనం అంటాడు 119వ కీర్తనలో, నేను నీ ధర్మశాస్త్రమును మరచువాడను కాను అంటున్నాడు. ఎందుకనట? నా శ్రమను విచారించి నన్ను విడిపించు. శ్రమలో కూడాను, కష్టంలో ఉన్నప్పుడు కూడా ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టలేదు. అందుకని దావీదు మహారాజు కీర్తన స్టార్ట్ చేయడంతోనే స్టార్టింగ్లో అంటాడు అనమాట, ఏమని? యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించువాడు ధన్యుడవుతాడు, దీవించబడతాడు, ఆశీర్వదించబడతాడు. దేవుని యొక్క ఆజ్ఞలకు ఎంత విలువ ఉందో మోషే భక్తుడి ద్వారా దేవుడు సెలవిచ్చినటువంటి 28వ అధ్యాయం ద్వితీయోపదేశకాండంలో ఎంత చక్కని మాట అన్నాడో చూడండి. దేవుని యొక్క వాక్యంలో ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడ 128 మొదటి వచనం అంటున్నాడు, ఈ దేవుడని యెహోవా మాటలు శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొని ఎడల. చక్కని మాట. సమస్త జనుల కంటే, ఏ సమస్త జనులు? ఏ దేశంలో ఉండని, ఏ భాష అయినా మాట్లాడలేని, భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చిస్తానని దేవుని యొక్క వాక్యము. ఇంకో మాట అన్నాడు, ఆజ్ఞలు గైకునేటువంటి వారికి నీవు చేయు ప్రయత్నములన్నిటి, నువ్వే ప్రయత్నం అన్న చెయ్యి. ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నావా? పిల్లల పెళ్ళిళ్ళ కొరకు ప్రయత్నం చేస్తున్నావా? పిల్లల యొక్క వ్యాపారం కొరకు ప్రయత్నం చేస్తున్నారా? నువ్వే ప్రయత్నం అన్న చెయ్యి. నీ ప్రయత్నములన్నిటిలో నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించున్నాడు. దేవుని ఆజ్ఞలు గైకుంటే గొప్ప భాగ్యం ఏంటో తెలుసా అండి? 12వ వచనం అంటాడు 28వ అధ్యాయం ద్వితీయోపదేశకాండంలో, నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. దేవుని ధననిధి ఆకాశం, మన ధననిధి ఎస్బీఐలు, ఎస్బీహెచ్లు. ఇప్పుడు ఎస్బీహెచ్ కూడా తీసేసి ఎస్బీఐలో కలిపారు. బ్యాంకులు కూడా పోతున్నాయి, తెలుసో లేదు మీకు. కానీ ఆ ధననిధి పోయేది కాదు, దేవుని ధననిధి. ఎన్నో బ్యాంకులు మూసేస్తున్నారు, నష్టాలు వచ్చేసి విలీనం చేస్తున్నారు. ఇంకో బ్యాంకుని విలీనం చేస్తున్నారు. గవర్నమెంట్ ఇన్ని బ్రాంచ్లు నడిపించలేక అవన్నీ మూసేస్తారు. ఆ ధననిధి కాదు, ఆకాశం అనే తన మంచి ధననిధి. ఎంత చక్కని మాట అండి.
ఏమిటి ఆకాశం అనే మంచి ధననిధులు ఏమున్నాయి? చూడండి 78వ కీర్తనలో ఆకాశం అనేటువంటి మంచి ధననిధులు ఏమున్నాయో దేవుని యొక్క వాక్యం అంటున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో 23వ వచనం 78వ కీర్తనలో, అయినను పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను, అంతరిక్ష ద్వారములు తెరిచెను, ఆహారమునకై వారి మీద మన్నాను కురిపించెను. అంటే మనుషులు బ్రతికేటువంటి అన్నం దేవుని యొక్క ఆకాశం అనే మంచి ధననిధిలో ఉందన్నమాట. ఇజ్రాయేల్ 40 సంవత్సరాలు పోషించినటువంటి ఆహార ధననిధి ఉంది ఆకాశము. ఇంకా కిందకు వచ్చిన తర్వాత ఒక మాట అన్నాడు, ఆకాశ ధాన్యం వారికి అనుగ్రహించను. అంటే ధాన్యం కూడా ఆకాశంలో ఉందన్నమాట. భూమి మీద ధాన్యం పంటడానికి గల కారణం ఏంటంటే ఆకాశంలో ఉన్నటువంటి వర్షం. ఆ వర్షం భూమి మీద పడితే భూమి మీద మొక్క మొలిచి ఆ ధాన్యం మనకి ఇస్తుంది అనమాట. ఆకాశంలో ఉంది ధాన్యం, ఆ చినుకు పడకపోతే ఇక్కడ ధాన్యం పండదు అనమాట. తర్వాత తెలుసండి, ఆ చినుకు భూమి మీద పడితే పండేటువంటి ధాన్యం కాకుండా అసలు వండినటువంటి అన్నమే ఉంది అంతరిక్షం. ఆకాశ ఆహారములు ఇచ్చాడు దేవుడు. ఏమిటది? మన్నా. ఆకాశంలో ఉండేటువంటి ఆహారం ఎంత విలువైందంటే మనిషికి ఆరోగ్యం దెబ్బతినదు, వాపు రాలేదట, చెప్పులు వారు తెగలేదట, అనారోగ్యం రాలేదట. 40 ఏళ్ళు భోంచేశారు ఆ భోజనాన్ని. ఆకాశం అని మంచి ధననిధిని తెలుస్తానన్నారు దేవుడు. కాబట్టి ఎవరికి? ఆజ్ఞల గైకుంటే, దేవుని యొక్క కమాండ్మెంట్స్, దేవుని యొక్క ఆజ్ఞలకు అంత వాల్యూ ఉంది. దేవుని పిల్లలారా, దేవుని యొక్క ఆజ్ఞలు చాలామంది ఏమనుకుంటున్నారంటే మన వల్ల అవుద్దా, మనం గైకోగలమా? చూడండి, యోహాను పత్రిక, 1 యోహాను పత్రిక శ్రేష్టమైనటువంటి మాట సెలవిస్తున్నాడు దేవుని యొక్క వాక్యంలో. 5వ అధ్యాయం 3వ వచనం, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. మన వల్ల అవుద్దా, మనం గైకోగలమా అని అనుకుంటున్నారు మనుషులు. కానీ బైబిల్ అన్నాడు, అవి ఏదో నువ్వు నెత్తిన పెట్టుకొని మోసేవి కావు, భారమైనవి కావు. ఈ మాటని నిగూఢంగా యేసుప్రభు ఒక మాట అన్నారు, భావగర్భితంగా మాట్లాడారు యేసుప్రభు. ఎక్కడ? మత్తయి సువార్త 11వ అధ్యాయం 30వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 30వ వచనం ఏమన్నాడో తెలుసా? నా భారము సులువైనది, తేలికైనది నా కాడి అన్నాడు. నా కాడి తేలిక, బరువు లేనటువంటిది. ఆ మాటను ఇక్కడ పొందుపరిచాడు. ఆజ్ఞలను బరువైన అనుకుంటారు చాలామంది, మోయలేనివి కావవి. ఏమన్నారు దేవుడు? నా ఆజ్ఞలు భారమైనవి కావు అన్నాడు. దేవుని యొక్క వాక్యంలో ఎంత శ్రేష్టమైనటువంటి మాట దేవుడు సెలవిచ్చాడో మీరు ఒకసారి ఆలోచించండి. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో 5వ అధ్యాయం 2వ వచనం చూడండి. 1 యోహాను పత్రికలో, మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలు నెరవేర్చిన వారం అయితిమా. దేవుని ఆజ్ఞలను గైకొని ఏంటట? ఆయన ఆజ్ఞలను నెరవేర్చిన వారం అయితిమా, దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలన ఎరుగుదుము. నీకు ఏమ ప్రేమ ఉందని చెప్పుకున్నా కానీ ఆజ్ఞలు గైకోకపోతే ప్రేమ లేదు కదా. ఆజ్ఞలు గైకోవటమే ప్రేమ, ప్రేమించటమే ఆజ్ఞలు గైకోవటం. ఎంత చక్కని మాట చెప్పాడో దేవుని యొక్క వాక్యములు మీరు ఒకసారి ఆలోచించారు. పరిశుద్ధ గ్రంథంలో ఎంత శ్రేష్టమైనటువంటి మాటలు దేవుడు ఆజ్ఞాపించారు మీరు ఒకసారి ఆలోచించారు. దేవుని ఆజ్ఞలకు ఎంత విలువ ఉంది. దేవుని పిల్లల ఆజ్ఞలు గైకోవటం ఎంతో అవసరం. దేవుని యొక్క వాక్యం చూడండి, ప్రకటన గ్రంథంలో ఆజ్ఞలు గైకోవటం ఎంత అవసరమో 14వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం, దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధులు. యేసు ప్రభు నమ్ముకోవాలి, దేవుని ఆజ్ఞలు గైకొనాలి. ఆజ్ఞలు గైకోకుండా యేసు ప్రభు నమ్ముకున్నామన్నా కానీ ఫలితం ఉండదు. మేము యేసు ప్రభుని నమ్ముకున్నాక పరలోకం చేస్తామంటే ఆజ్ఞలు గైకోకుండా కుదరదు. ఆజ్ఞలు గైకోవాలి, ప్రభువుని నమ్ముకొని ప్రభు బిడ్డలుగా బ్రతకాలి, విశ్వాసంగా జీవించాలి. అప్పుడు వారి గురించి అన్నారు పరిశుద్ధులు అన్నారు. వాళ్ళు ఏమన్నారు? వారు పరిశుద్ధులు. పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడుచున్నది. ఆజ్ఞలను గైకోవాలి. చాలామంది ఏమనుకుంటున్నారంటే యేసు నా రక్షకుడు అంటే పరలోకాన్ని చేరుతాం అనుకుంటున్నారు. బాప్తిసం తీసుకుంటే అయిపోయింది అనుకుంటున్నారు.
బాప్టిజం తీసుకునేటప్పుడు సేవకుడు అడుగుతాడు, దేవుని ఆజ్ఞలు గైకుంటావా? దేవుని ఆజ్ఞలు గైకుంటావని అడిగితేనే బాప్తిస్మం. దేవుని ఆజ్ఞలు గైకోవాలి. ఆజ్ఞలను విలువైనటువంటి శ్రేష్టమైనటువంటి దావీదు భక్తుడు అంటాడు, వాటిని నేను మర్చిపోను అంటాడు. చూడండి ఒకసారి చక్కని మాట. సొలొమోను మహాజ్ఞాని ఎంత శ్రేష్టమైనటువంటి మాట అంటాడో సామెతల గ్రంథంలో, దేవుని యొక్క వాక్యము. దేవుని పిల్లలారా, 6వ అధ్యాయం 23వ వచనం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం. ఎంత జ్ఞాని అంటే సొలొమోను రాజు. ఈ ప్రపంచంలో ఆయన కంటే ముందు కానీ ఆయన తరువాత కానీ ఆయనకున్నటువంటి జ్ఞానం ఎవరు లేదు. సంపద ఎక్కువే, ఐశ్వర్యం ఎక్కువే, ఘనత ఎక్కువే. దేవుని యొక్క వాక్యంలో అంత ఘనత కలిగినటువంటి వాడు, అంత ఐశ్వర్యం కలిగినటువంటి వాడు, అంత సంపద కలిగినటువంటి వాడు దావీదు మహారాజును దేవుడు ప్రేమించాలని గ్రహించినటువంటి కుమారుడు సొలొమోను రాజు. ప్రపంచ చరిత్రలో కూడా ఆయన హిస్టారికల్ ప్రూఫ్స్ ఉన్నాయి. కింగ్ సాల్మన్ హిస్టరీ. ఒక దర్శకుడు ఒక సినిమా తీస్తూ అంటాడు, నేను సొలొమోను రాజులాగా న్యాయం తీర్చడం నా వల్ల కాదని డైలాగ్ రాస్తున్నాడు. ఎవరో నేను ఒక మాట చెప్తుంటే విన్నాను నేను. అంటే ఆ భక్తులను జ్ఞాపకం చేసిండు అనమాట ఆ డైరెక్టర్. నాకు ఆ మాట విన్నప్పుడు నాకు అనిపించింది, సొలొమోను రాజు ఎంత జ్ఞాని అయితే చరిత్ర పుటల్లో ఎక్కారు. మామూలు జ్ఞాని కాదండి. ఎవ్వరు తెలియజేయలేనటువంటి సంగతులు తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి, హీరాము రాజు లాంటి వాళ్ళు వచ్చి, షేబా దేశపు రాణులు వచ్చి ఆయన జ్ఞానపు మాటలను మెచ్చుకొని ఎంత చక్కని మాటలు మాట్లాడిందో దేవుని యొక్క వాక్యంలో. దేవుని పిల్లలారా, నీ జ్ఞానపు మాటలు విన్నటువంటి నీ ప్రజలు ధన్యులు. అంత జ్ఞానం కలిగినటువంటి ఆయన గోడలో మొలిచినటువంటి ఇస్సోపు మొక్క నుండి లెబానోను మీద ఉన్నటువంటి దేవదారు వృక్షం వరకు వృక్ష శాస్త్రం వెలిగినటువంటి ఆయన, రాజనీతి శాస్త్రం వెలిగినటువంటి ఆయన. సౌలు మహారాజు 40 సంవత్సరాలు యుద్ధాలు చేసి రాజ్యాన్ని నిలబెట్టాడు. దావీదు మహారాజు యుద్ధాలు చేసి రాజ్యాన్ని నిలబెట్టాడు. సొలొమోను హయాంలో దేశం నెమ్మదిగా ఉందని బైబిల్లో ఆయన యుద్ధాలు చేయలేదు, ఆయన జ్ఞానంతో పరిపాలన చేశారు. రాజులందరూ ఆయనకు దాసులు అయిపోయినారు. 12 రాజ్యాలు ఆయన హ్యాండ్ ఓవర్లోకి వచ్చేసింది, 12 గోత్రాల రాజ్యాలు. దేవుని పిల్లలారా, ఆలోచించండి. అటువంటి మహాజ్ఞాని సొలొమోను అద్భుతమైనటువంటి మాట చెప్తున్నాడు. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనంలో ఏమన్నారు తెలుసా అండి? ఆజ్ఞ దీపముగాను. ఆజ్ఞ అంటే దీపం. చాలామంది ప్రపంచంలో ఏమనుకున్నా తెలుసునా? యేసుప్రభువు వచ్చి ఆజ్ఞలు కొట్టేసినట్టు దీపం ఆర్పిండా? వెలిగించడానికి వచ్చారు. పౌలు గారు అన్నారు, ఆజ్ఞ దీపం ఆర్పబాకండి, ఆత్మను ఆర్పకుడి. శ్రేష్టమైనటువంటి మాట. ఆజ్ఞ దీపం. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. దేవుని కమాండ్మెంట్స్కి ఎంత విలువ ఉందో చూడండి. దీపం అది. దీపం లేకుండా నువ్వు ఎంత వెతికినా కానీ దొరకదు. దేవుని పిల్లలారా, దేవుని యొక్క ఆజ్ఞలు ఎంత విలువైనయో అదే మాట అంటున్నాడు పద్మాస్ ద్వీపంలో ఉన్నటువంటి భక్తుడు యోహాను ద్వారా దేవుడు సెలవిచ్చినటువంటి మంచి మాట ఏమిటది? దేవుని ఆజ్ఞలు గైకోవాలి, యేసుని గురించి విశ్వాసం కలిగి ఉండాలి. యేసు ప్రభుని నమ్ముకున్నామంటే కుదరదు. యేసు నా రక్షకుడు అనుకుంటే అయిపోద్ది అనుకుంటున్నారు. యేసు ప్రభు రక్తం పాపం కడగబడతాయి అనుకుంటున్నారు. కానీ ఆజ్ఞలు గైకోకుండా అవకాశం లేదు. ఆజ్ఞలు గైకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో ఆజ్ఞలకు ఎంతో విలువ ఉందండి. దేవుని యొక్క వాక్యంలో చూడండి ఒకసారి. మత్తయి సువార్తలో, అయ్యా నాకు పరలోకం కావాలి అని ఒక ఆయన వచ్చి యేసు ప్రభు వారిని అడిగితే 19వ అధ్యాయంలో, మత్తయి సువార్త 19వ అధ్యాయంలో వచ్చినటువంటి ఆయన ఎవరో తెలుసా అండి? పేదవాడు కాదండి. ఎవరో పేదవాడు వచ్చి అడుక్కోవడానికి వచ్చారు అనుకుంటున్నారు చాలామంది. అంతటా ఒకడు వచ్చి 16వ వచనం, మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనం. అంతటా ఒకడు వచ్చి అంటే ఎవరైనా
22వ వచనంలో చెప్పాడు, ఆ యవనస్తుడు ఎవరు? ఆ యవనస్తుడు దేవుని యొక్క వాక్యం 22వ వచనం, అయితే ఆ యవనస్తుడు మిగుల ఆస్తి గలవాడు. కోట్లేశ్వరులు ప్రభు పాదం దగ్గరికి వచ్చారు. కోట్ల రూపాయల ఆస్తి ఉన్నా, అంతస్తులున్నా ఏం కోరుకున్నాడు? అంతటా ఒకడు వచ్చి 16వ వచనంలో, బోధకుడా, నిత్య జీవము పొందుటకు ఎవర్ లాస్టింగ్ లైఫ్ కావాలి, ఎప్పుడు చావనటువంటి జీవితం కావాలి. అంటే ఎప్పుడు చనిపోనటువంటి ఒక ప్రదేశం ఉందన్నమాట. చావులేనటువంటి ప్రదేశం ఒకటి ఉంది. ఆలోచించండి మీరు, చావులేనటువంటి ప్రదేశం ఒకటి ఉంది. దానినే మనుషులందరూ పరలోకం అంటున్నారు, దాన్నే వైకుంఠం అంటున్నారు, దాన్నే స్వర్గం అంటున్నారు. స్వర్గంలో చావు అనేటువంటిది లేదు. అక్కడికి వెళ్ళాలి నేను నిత్యజీవం పొందుటకు. ఏ మంచి కార్యం దేవుడు ఎంత చక్కని మాట చెప్పారో చూడండి పరిశుద్ధ గ్రంథంలో. ఏమన్నా తెలుసునండి, నీవు పరలోకములో ప్రవేశించాలనుకుంటే, నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుము. ఏం గైకోవాలట? కమాండ్మెంట్స్, ఆజ్ఞలు గైకోవాలి. యేసుప్రభువారు చెప్పారు. యేసుప్రభువారు వచ్చి కొట్టేశారు అనుకుంటున్నారు. యేసుప్రభువారు ఆజ్ఞలు గైకోమని చెప్పింది. అసలు అర్థం కావట్లేదు. ఎవరు చెప్పారు ఈ మాట? ప్రభువారి దగ్గరికి వచ్చాడు, యేసుప్రభువారి దగ్గరికి వచ్చారు ఒక ధనవంతుడు. పరలోకం కావాలి, నాకు ఏం చేయాలంటే, నేను కొట్టేశానులే, నేను గైకోను, నువ్వు అక్కర్లేదన్నా. నేను నెరవేర్చాను, అక్కర్లేదు, నువ్వు గైకోనాల్సిన అవసరం లేదన్నా. ఆజ్ఞల గైకో. ఎంత చక్కని మాట చెప్పారు. దేవుని యొక్క ఆజ్ఞలకు అంత విలువ ఉంది. దేవుని పిల్లల ఆజ్ఞల గైకుంటేనే పరలోకం దొరుకుతుంది. ధర్మశాస్త్రములను ఆనందిస్తేనే ధన్యులు అవుతాం మనం. ధర్మశాస్త్రం గైకుంటేనే దీవించబడతాం. ఆజ్ఞ దీపమని సొలొమోను రాజు ద్వారా చెప్పాడు. ఆజ్ఞను మర్చిపోయి తిరిగితే నేను పనికిమాలినటువంటి వాడిని అయిపోతానేమన్నాడు దావీదు మహారాజు. అపరంజి కంటే విలువైన అన్నాడు దేవుని యొక్క ఆజ్ఞ దావీదు మహారాజు. కాబట్టి దేవుని పిల్లారా, ఆజ్ఞ మేరటమే మానవుడు చేసినటువంటి పాపం. దీనివల్ల శాపాలు భూలోకానికి వస్తున్నాయి. భూలోకంలో ఉన్నటువంటి చాలామంది ఆజ్ఞలు లేవంటున్నారు, ఆజ్ఞలు తీసేద్దాం అనుకుంటున్నారు, ఆజ్ఞలు కొట్టివేయబడిందని చెప్పుకుంటున్నారు. ఆజ్ఞలకి ఎంత విలువ ఉందో అర్థం కావట్లేదు. ఏదో ఎక్కడో ఒక్కొక్క మాట చదువుకుని రూపకమైనటువంటి మాట. రూపకం అంటే తెలుసా అండి మీకు? ఏంటది? ఎవరన్నా మేలు చేస్తే దేవుడు అయి అంటారు. దేవుడు అయిపోతారా? ఉపమాన రీతిగా చెప్తారు. దాన్ని కరెక్ట్ తీసుకొని ఏనే దేవుడైనా దండం పెట్టడం కాదు. దేవుని ఆజ్ఞలో కొట్టివేయటానికి రాలేదంటే కరెక్ట్ చెప్పాడు దేవుని యొక్క వాక్యం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనమునైన. చాలామంది ఏం చెప్తున్నారు? ఆజ్ఞలు అంటే పాత నిబంధనలో కదండి, దాన్ని ఎప్పుడో కొట్టేశారు కదా అనుకుంటున్నారు చాలామంది. చూడండి అపోస్తల కార్యములు ఎంత శ్రేష్టమైనటువంటి మాట పౌలు గారి ద్వారా దేవుడు సెలవిచ్చారు. 26వ అధ్యాయం అపోస్తల కార్యములు 26వ అధ్యాయం 23వ వచనం 22 నుంచి చదువుకుందాం. అయినను నేను దేవుని వలనైన సహాయము పొంది నేటి వరకు నిలిచుండి. చనిపోయినాక చెప్పడం కాదు, నేను ఇంకా బ్రతుకున్నాను చెబుతున్నాడు పౌలు గారు. నేటి వరకు నిలిచియుండి క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానము పొందు వారిలో మొదటి వాడగుట చేత ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రచురింపబోవునని ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమీ చెప్పక, ప్రవక్తలు చెప్పినటువంటి వాటిని కాకుండా నేనేం చెప్పట్లేదు. మోషేలంటే భక్తులు, ప్రవక్తలు చెప్పినటువంటి వాటిని కాక నేనేం చెప్పట్లా. వాటిని కొట్టేస్తే ఏదైనా చెప్తున్నా? ప్రవక్తలు చెప్పినటువంటి ప్రవచనాలు అవి.
దేవుని పిల్లల పాత నిబంధన కొట్టివేయటం కాదు. పౌలు గారు చక్కని మాట అన్నాడు. ఏంటది? ప్రవక్తలు ముందుగా చెప్పినవి గాక మరి ఏమీ చెప్పక అల్పులకును ఘనులకును సాక్ష్యం ఇచ్చుచుంటుని. ప్రవక్తలు చెప్పినా నేను కూడా చెప్పేది. అవి తీసేస్తే ఇంక మనం ఎక్కడున్నాం? ప్రభువారు వాటిని గైకోవడానికి వచ్చి నెరవేర్చడానికి వస్తే నేను కూడా అయ్యే చెబుతున్నాను. వాటిని కాక ఇంకా నేనేం చెప్పట్లేదు అంటున్నాను. ప్రవచనాలు ఉన్నాయి, ప్రవక్తలు చెప్పిన మాటలు ఉన్నాయి, నిబంధన ఉన్నది, ధర్మశాస్త్రం ఉన్నది. తీసివేసేది కాదు అది. దేవుని యొక్క ఆజ్ఞలు తీసివేస్తే మన దీపం ఆరిపోయినట్టే. ఆజ్ఞ దీపము, ఉపదేశం వెలుగని బైబిల్లో రాయబడి. బంగారం కంటే విలువైనటువంటి ఆజ్ఞలు ఎందుకు తీసేసుకుంటున్నారు? ఆజ్ఞలు గైకోండి. ఆజ్ఞలు గైకుంటే ఎంతో ఆశీర్వాదకరం. దేవుని యొక్క వాక్యంలో శ్రేష్టమైనటువంటి మాట. ఆజ్ఞలు గైకోవాలా, యేసయ్యనందు విశ్వాసం ఉంచాలి. పరలోకం కావాలయ్యా, ఆజ్ఞలు గైకో. ప్రవక్తలు చెప్పారు కదా, మోషే ద్వారా దేవుడు సెలవిచ్చాడు కదా. మీరు గమనించండి, ఒక పొలానికి కానీ ఒక డబ్బుకు కానీ ఒక నోటు రాస్తే ఆ నోటు మీద ఎంతమంది సంతకాలను ఉండని దస్తూరి కంపల్సరీగా ఉండాలి. రాసినటువంటి ఆయన సంతకం ఉండాలి. రిజిస్ట్రేషన్ ఆఫీసులో కూడా రాసినటువంటి ఆయన సర్టిఫై చేస్తేనే ఆ కాగితం తీసుకుంటారు. దస్తూరి పలానా సాక్షులున్న ఉండని దస్తూరి కంపల్సరీగా సిగ్నేచర్ చేయాలి. దస్ఖత్ కర్ణం సంతకం పెడితేనే రాసినటువంటి ఆయన. ఈ మనుషుల యొక్క దస్తూరులు కావచ్చు, కానీ ఆజ్ఞలు దేవుడు రాతి మీద పలకల మీద దేవుడు వేలుతో రాశాడు. అవి కొట్టివేయబడేవి కావు, అవి పోయేవి కావు. కాబట్టి దేవుని పిల్లలారా, ఆజ్ఞల గైకుంటే ఎంతో ఆశీర్వాదకరం. దేవుడు సెలవిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి మాట. అందుకొరకే నిర్గమకాండం 20 అధ్యాయంలో మొదటి వచ్చిన తెలుసా అండి? దేవుడి ఆజ్ఞలని వివరించి చెప్పాను. దేవుడు ఆజ్ఞలను వివరిస్తే 66 గ్రంథాలని. దేవుడు ఆజ్ఞలని వివరిస్తే 66 గ్రంథాలని. దేవుని యొక్క ఆజ్ఞలకు ఎంత విలువ ఉంది కాబట్టి ఆజ్ఞలను గైకొందాం. పరిశుద్ధ గ్రంథంలో చూడండి ఏమన్నారు? మొట్టమొదటి చదువుకున్నటువంటి వాక్యంలో, నేను తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక దేవుడు ఏది చేయొద్దనడో దానిని చేయకుండా, దేవుడు ఏది చేయమన్నాడో తిను దినమును నిశ్చయముగా చచ్చేదమన్నాడు నాకు ఆజ్ఞాపించాడు. తింటే చస్తావు, తినమాక పండు అన్నాడు. తినకుండా ఉండాలి. దేవుని యొక్క ఆజ్ఞనది. దేవుని యొక్క ఆజ్ఞలు నిర్గమకాండం 20 అధ్యాయంలో పొందుపరిచాడు చక్కగా. 1 నుండి 17 వచనం వరకు. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయంలో దేవుని యొక్క ఆజ్ఞలను పొందుపరిచాడు. ప్రతి గ్రంథంలో ప్రసంగి గ్రంథం చూడండి, దేవుని యొక్క ఆజ్ఞలకు ఎంత. సొలొమోను సామెతల గ్రంథంలో చెప్పడం కాదు, ప్రసంగి గ్రంథంలో కూడా చెప్తున్నాడు. ప్రతి గ్రంథంలో ఆజ్ఞల గురించి రాయబడడం. 12వ అధ్యాయం 13వ వచనం ప్రసంగి గ్రంథం. ఏమన్నాడు అక్కడ? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించుచుండవలెను. ఆయన కమాండ్మెంట్స్, ఆయన కట్టడలు అనుసరించాలి. ప్రసంగి గ్రంథంలో కూడాను దేవుని యొక్క ఆజ్ఞలు, ప్రతి గ్రంథంలో దేవుని యొక్క ఆజ్ఞల గురించి చెప్పబడింది. ప్రతి గ్రంథంలో. కాబట్టి దేవుని పిల్లలారా, ఆయన కట్టడలు, ఆయన విధులు, ఆయన శాసనములు, ఆయన ధర్మం, ఆయన యొక్క ఆజ్ఞలు విలువైనవి. వాటిని గైకుంటే మానవుడు పరలోకానికి వెళతాడు, నిత్య జీవానికి వెళతాడు. నిత్య జీవానికి వెళ్ళకపోవడం గల కారణం, శాపాలు రావటానికి గల కారణం, భూమి శపించబడటానికి గల కారణం, ఇలాంటి అవరోధాలు రావటానికి గల కారణం ఏమిటంటే తినవద్దని చెప్పినటువంటి పండు తిన్నావు కనుక, అంటే నా ఆజ్ఞను నీవు మీరావు కనుక అన్నాడు దేవుడు. ఆజ్ఞను మీరటమే, ఆజ్ఞని అతిక్రమమే పాపం. ఆజ్ఞను అతిక్రమించటమే, దాన్ని త్రోసివేయటం, మీరిపోవటమే, విడిచిపెట్టడమే పాపం. ఎందుకు వచ్చింది? దేవుడిలాగా ఉండేవాళ్ళము, దేవుడిలాగా మరణము లేనటువంటి జీవితం దేవుడు మనకిచ్చాడు. దేవుని యొక్క వాక్యం. అలాంటి స్థితిలో దేవుని పిల్లలారా ఎందుకు మరణం వచ్చింది? దీని గల కారణం ఏంటంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపమునకు వచ్చేటువంటి జీతం మరణం. ఆదాము ఆజ్ఞ మీరాడు. దేవుని కుమారుడు అనేటువంటి యేసుప్రభు అని ఆజ్ఞ గైకున్నాడు. ఆదాము చనిపోయాడు. ఆజ్ఞ గైకున్న యేసుప్రభు మరణం నుంచి తిరిగి లేచాడు. ఆజ్ఞలకు ఉన్నటువంటి విలువ అది. ప్రాణం పెట్టు అని ఆజ్ఞాపించాడు.
నీ మాట నెరవేర్చాను, ఇదిగో నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. దేవుని యొక్క కమాండ్మెంట్కి లోబడ్డారు యేసుప్రభువు. అందుకని దేవుడు అన్నాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను. ఎందుకని ఆయన చెప్పినట్టు విన్నాను. దేవుని యొక్క మాట వినటం శ్రేష్టం. చూడండి, విలువైనటువంటి మాట. ఒకడు పొట్టేలు కొలువును అర్పించినా కానీ దేవుని ఆజ్ఞలు గైకొనటం శ్రేష్టం. మాట వినటం శ్రేష్టం. దేవుని యొక్క ఆజ్ఞను గైకొని, దేవుని ఆజ్ఞలు ఉన్నాయని నమ్మి, యేసునందు విశ్వాసం ఉంచి దేవుని పిల్లలుగా బ్రతుకుతూ 10 ఆజ్ఞలు తూచే తప్పకుండా గైకొని నిత్యరాజ్యానికి వారసులు కావాలి. ఈ భూలోకంలో ఉన్నటువంటి అందరూ ఆజ్ఞలు ఉన్నాయని నమ్మి ఆజ్ఞలు గైకుంటే అసలు ఇటువంటి విపత్తులు రావు, ఇటువంటి శాపాలు రావు. భూమి శపించబట్టానికి గల కారణం చెప్పాడు బైబిల్లో. నేను తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలం తింటివి కనుక. వద్దన్న చేశాడు కాబట్టి, నా ఆజ్ఞ మీరావు కాబట్టి ఈ విపత్తులు వస్తున్నాయి. వీటన్నిటి నుంచి మనం విడుదల పొందాలంటే దేవుని ఆజ్ఞలు గైకోవటం ఒక్కటే మానవ శిరోధారి. మానవుడికి ఇది ఒక్కటే, దేవుని మాటకు తల వచ్చి ఆయన ఆజ్ఞలు గైకోవటం. ఎప్పుడైతే మనం ఆయన ఆజ్ఞలు గైకుంటామో పరలోకం దొరుకుద్ది, భూలోకం మీద విపత్తుల నుంచి విడుదల పొందుతాం, శాపాలు పొందకుండా ఉంటాం, ఆశీర్వాదాలు పొందుతాం. ధర్మశాస్త్రమును గైకున్నవాడు నీటి కాలంలో ఎవరన్నా నాటబడింది, ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టులాగుంటాడని కీర్తనకారుడు అన్నాడు. అందరం ఫలించటానికి దేవుని ఆజ్ఞలే కారణం. ఆయన ఆజ్ఞలు గైకుంటే మనం ఫలిస్తాం. అలాగే మీరందరూ ఫలించాలని, అభివృద్ధి పొందాలని దేవుడు కోరుకుని మనకి ఆజ్ఞలు ఇచ్చాడు. ఆజ్ఞలు గైకోండి, దేవునిలో ఫలించండి. తండ్రి తన మాటలు దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం.